సరిగ్గా కూర్చో, సరిగ్గా నన్ను కూర్చొని కొంచెం జరుగు. మ్మ్. ఏది మీ పిల్లల పేర్లు ఏంటి? మీ పిల్లల పేర్లు, మీ పిల్లలు, నీకు ఎంతమంది పిల్లలు? రాకుమారి, నాగకుమారి, బాబ్జీ, ఆ, నిర్మల కుమార్, ఆ, విమలా ప్రసాద్, విమలా ప్రసాద్, ఆ, తర్వాత నిర్మల్ కుమార్, తర్వాత ఎవరు? నిర్మల కుమార్, నిర్మల్ కుమార్, తర్వాత అమ్మాది, అమ్మాజీ, తర్వాత లలిత, లలిత, ఇంకా రేవతి. రేవతి. అబ్బో బాగానే గుర్తున్నాయే. నా ఆ, పిల్లల పేరు నాకు గుర్తుండవా? అబ్బా, నీ పిల్లలు నీకు పేరు గుర్తుండవా? సరే. ఆ, ఆ, అమ్మలకి ఎంతమంది పిల్లలు? అమ్మలు రాజా, పెద్దోడు, పెద్దోడు, చిన్నోడు, చిన్నోడు, రాణి, ఎవరెవరు? ఎవరెవరు? ఆ? రాణి. చెప్పు, అందరి పేర్లు చెప్పు మళ్ళీ. రాజా, పెద్దోడు, ఆ, చిన్నోడు, ఆ, రాణి, అది. ఆ బాబ్జీ పిల్లల పేర్లు చెప్పు, బాబ్జీ పిల్లల పేర్లు. బాబ్జీ పిల్లల పేర్లు చెప్పు. చెప్పలేదు బాబు. చెప్పు మరి, గుర్తుంటాయి నీకు, ఎందుకు గుర్తులేవులే కానీ చెప్పు. పెద్ద మధు, చూస్తే గుర్తొస్తున్నాడు. చూస్తే గుర్తొస్తలే. పెద్ద మధు, పెద్ద మధు, తర్వాత చెప్పు. ఒక ఆడపిల్ల, అవును, పెద్ద మధు, తర్వాత ఎవరు? రాము, ఆ, సురేఖ రాజరాజేశ్వరి. చెప్పు మళ్ళీ. ఎవరెవరు? చెప్పావుగా. నువ్వు చెప్పు. పెద్ద మధు, వాళ్ళెవరు? చెప్తాలే. పెద్ద మధు, తర్వాత సురేఖ, రాము, రాము, ఉమ్, తర్వాత విమల పిల్లల పేర్లు చెప్పు. విమల పిల్లల పేర్లు. నానమ్మ, విమల పిల్లల పేర్లు చెప్పు. చూసాడే కానీ చెప్పలేదు బాబు. చూస్తే కానీ చెప్పలేవులే, గుర్తెచ్చుకో. చిన్న మధు, చిన్న మధు, తర్వాత జ్యోతి, జ్యోతి గుర్తుందా? ఆ? జ్యోతి, ఆ. తర్వాత చిన్నోడు, ప్రసాదు, ఆ? ఆ. కుమార్ పిల్లలు ఎవరు? కుమార్ పిల్లలు. కుమార్ పిల్లలు చెప్పు. విశ్వేశ్వర మధుప్రకాష్, విశ్వేశ్వర మధుప్రకాష్, తర్వాత చూసే గుర్తొస్తుంది బాబు. వాళ్ళని చూస్తే గుర్తుకొస్తుందా? వాళ్ళని ఎప్పుడు చూడట్లేదు నువ్వు? విశ్వేశ్వర మధుప్రకాష్, తర్వాత ఎవరు? కుమార్ పిల్లలు. నేను పెట్టిన పేర్లు అన్నీ. అవును, నువ్వు పెట్టిన పేర్లే. బాగానే గొప్ప పని పోతున్నావులే. మరి గుర్తు లేకపోతే ఎట్లా పెట్టిన పేర్లు? విశ్వేశ్వర మధుప్రకాష్ తర్వాత ఎవరు? ప్రకాష్ తర్వాత నేను ఎవరిని? రఘు, నేను రఘుని. ఎవరి బాబుని? ఎవరి పిల్లోడిని? అమ్మ కొడుకు, అమ్మల కొడుకునా? చెప్పు, ఎవరి కొడుకుని నేను? కుమార్ కొడుకుని. తర్వాత ఎవరు నా తర్వాత? నానమ్మ, నా తర్వాత ఎవరు? మనుషులు చూసినప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది. మున్ని, మున్ని. తర్వాత ముందు నా తర్వాత మున్ని. తర్వాత అమ్మాజీ పిల్లలు చెప్పు. అమ్మాజీ పిల్లలు. ఇంకో పిల్లలుగా బిడ్డకి మున్నికి బుట్టపిల్ల ఉందిలే. మున్నికి బుట్టపిల్ల ఉందిగా అంట. తర్వాత చిన్న అమ్మాజీ, ఢిల్లీ అమ్మాజీ పిల్లల పేర్లు చెప్పు. లక్ష్మి, లక్ష్మి చెప్పు. లక్ష్మి,
రాజీ ఆమె చూసినప్పుడు ఆ, గుర్తొస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు గుర్తుకోసలే, గుర్తెచ్చుకో. శివకిరణ్, శివకిరణ్ గుర్తున్నాడా? నేను పెట్టిన పేరు నువ్వు పెట్టిన పేరే బాగానే ఉంది. లక్ష్మి, రాజీ, శివకిరణ్. లలిత పిల్లల పేర్లు ఏంటి? లలిత పిల్లల పేర్లు ఆ? లలిత పిల్లల పేర్లు ఏంటి? శేషు, శేషు, మధు, శిరీష. చెప్పు. రాజశేష శేష, శిరీష. చెప్పు, మళ్ళీ చెప్పు. శేషు, శేషు, చెప్పు. శేషు తిరుపతి పిల్ల కాదు, లలిత పిల్ల, లలిత. రేవతి పిల్లలు ఎంతమంది? ఆఖరి పాపకి ఇద్దరేగా, ఇద్దరు ఇద్దరు. ఆనంద్, రాజీ. సింగపూర్లో ఉంటుందిగా రాజీ? సింగపూర్లో ఉంటుందా రాజీ? ఆ? చెప్పు. సింగపూర్లో. మరే నీ నీ కోడళ్ళ పేర్లు చెప్పు. కోడళ్ళ పేర్లు చెప్పు. నీకు ఎంతమంది కోడళ్ళు? నీకు ఎంతమంది కోడళ్ళు? పెద్దవాళ్ళు ఆవిడ పెద్ద కోడలు అరుణా. చిన్నవాళ్ళు రెండో కోడలు ఇద్దరు భార్య విమల భార్య ఏంటి? ఎవరు? లక్ష్మి అనుకుంటారు. సరస్వతి. సరస్వతి. ఈ అమ్మాయి పేరు ఏమండి? ఆమె ఎవరు? ఎవరు? అమ్మాజీ. అల్లుళ్ళు పేర్లు చెప్పు. అల్లుళ్ళు. పెద్దల్లుడు ఎవరు? అమ్మలు. 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 మురళి. మురళి తమ్ముడే నీకు మరి. తర్వాత రామ్మోహను, విజయసారథి, వీరకుమారు. అబ్బో. మీ తమ్ముళ్ళ పేర్లు చెప్పు. తమ్ముళ్ళ పేర్లు. వీరేశ్వరరావు, రఘుపతిరావు, రామచంద్రరావు, బాలకృష్ణారావు, కమలాకర్ రావు, సత్యనారాయణ. ఈ మాత్రం బాగా గుర్తున్నాయి. నువ్వు పెట్టిన పేర్లు అవి కూడా మళ్ళీ. చెల్లెళ్ళ పేర్లు చెప్పు. చెల్లెళ్ళ పేర్లు చెప్పు. భానుమతి, పవన్ కుమారి, వెంకటరమణమ్మ, సత్యవతి, సరస్వతి. మీ మరిదుల పేర్లు చెప్పు. మరిదుల పేర్లు. మరిదులు. పవన్ కుమారి భర్త పేరేంటి? భర్త పేరేంటి? పవన భర్త పేరు బందరు. పవన్కి రమణారావు. తర్వాత భానుమతి భర్త పేరేంటి? సీతారామస్వామి. మరి సత్యవతి భర్త పేరేంటి? సత్యవతి భర్త పేరు హైదరాబాదు. సత్యవతి భర్త పేరేంటి? గుర్తు రావటం ఏంటి? సత్యవతి. ప్రసాదరావు. భానుమతి, పవన, తర్వాత ఎవరు? రవణం నానమ్మ భర్త పేరేంటి? అవునులే, రవణమ్మ పేరేంటి? రాజారావు. మరి సరస్వతి ఏంటి? సరస్వతి పెళ్లి కాలేదా?
ఆహా ఆహా ఆహా, ఓకే. మరి అయితే మీ తమ్ముళ్ళ భార్యల పేర్లు చెప్పు. వీరేశ్వరరావు భార్య పేరేంటి? వీరేశ్వరరావు భార్య పేరేంటి? మర్చిపోయారు. రత్నం. రత్నం. రఘుపతిరావు అయిపోయారు. ఏంటి? జానకీదేవి. జానకి. ఆ, తర్వాత బాలకృష్ణ. రామచంద్రరావు, రామచంద్ర భార్య పేరేంటి? కమలాకర్రావు, సత్యనారాయణ, అవునులే, తమ్ముళ్ళు బాగానే గుర్తున్నారు. వాళ్ళ పిల్లల పేర్లు ఏంటి? చూస్తే గుర్తొస్తున్నారు. చూస్తే గుర్తొస్తుందా? సరే. రఘుపతిరావు తర్వాత ఎవరు? రామచంద్రరావు. రామచంద్రరావు భార్య పేరేంటి? ఏంటి? వచ్చినాడు కదా. ఇందిర. 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 తర్వాత బాలకృష్ణ. రోజు వాడకపోతే జ్ఞాపకం ఉండదు. రోజు వాడకపోతే జ్ఞాపకం ఉండదా? సత్యవతి. సత్యవతి అన్న. బాలకృష్ణ. ప్రసాదరావు, సత్యవతి ప్రసాదరావు. అబ్బా, కరెక్ట్గా చెప్పింది. బాలకృష్ణ. బాలకృష్ణ. ప్రసాదరావు కదా. బాలకృష్ణ. బాలకృష్ణ వైఫ్ పేరేంటి? పెళ్ళాం పేరు? రాధా. రాధా. ఆ చూసినప్పుడే గుర్తొస్తున్నాము. ఆహా. సత్యం. సత్యం. సత్యం భార్య పేరేంటి? సత్యం భార్య పేరేంటి? రమా. 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 కమలాకర్రావుకి ఎంతమంది? కమలాకర్రావు. కమలాకర్రావుకి ఎంతమంది భార్యలు? ఇద్దరు భార్యలా? ఎవరెవరు పేర్లు? వాడకపోతే గుర్తురాదు. వాడకపోతే గుర్తుకు రాదు. ఇది మాత్రం బాగుంది. ఇందుకు నా పేరేంటి? నా పేరు రఘురామ్, రఘురామ్. ఎవరి పేరు? రఘురామ్ ఎవరి పేరు? రఘుపతిరావు, రఘుపతిరావు పేరు. మీ తమ్ముడు. తాతయ్య. వీరేశ్వరరావు, వీరేశ్వరరావు. రఘుపతిరావు, రఘుపతిరావు. రామచంద్రరావు, రామచంద్రరావు. బాలకృష్ణరావు, బాలకృష్ణారావు. కమలాకర్రావు, కమలాకర్రావు. సత్యనారాయణ. ఈ మాత్రం వరుస బాగున్నాయి. ఈ వరుస బాగుంది. పెట్టిన పేరు. అన్ని నీ పెట్టిన పేర్లే. మీ పిల్లల వరుసలు చెప్పు. మీ పిల్లలు వరుసగా చెప్పు. భానుమతి, నీ పిల్లలు. పిల్లలు ఇందాక రికార్డు కాల. అమ్మలు. నాగకుమారి. తర్వాత వీరేశ్వరరావు, బాబ్జీ. విమల. కుమారు. అమ్మాజీ. లలిత. రేవతి. బాగుంది. బాగుంది. ఇప్పుడు బుర్ర పని చేస్తున్నానమ్మా. నువ్వు పెట్టిన వెళ్ళి ఇప్పుడు మాత్రం నువ్వు పెట్టిన గుర్తుంది. తమ్ముడు కూడా అంతే. నీ వయసు ఎంత? 90. 95. 95. తాతయ్య వయసు ఎంత? తాతయ్య వయసు ఎంత? తాతయ్య.
ఆ, నాకంటే 4 ఏళ్ళు పెద్ద. నీకంటే 4 ఏళ్ళు 98. అయితే నువ్వు 94, తాతి 98. ఆ? నాకు 94, 95. ఆ.